నేనేం పాపం చేశాను కళ్యాణి? నేనెందుకు ఇంకా వీళ్ళ ప్రేమని పొందకుండా దూరంగా బతకాలి? నా ఇంటికి నేను పరాయిదాల్లో వచ్చి వెళుతుంటే ఎంత బాధగా ఉందో తెలుసా? నన్ను కన్విన్స్ చేయాలని చూడకు కళ్యాణి. నేను ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తి లేదు. కావాలంటే నువ్వే వెళ్ళిపో. ఏదోలే పాపం ఆడపిల్ల, ఆవేశంలో ఇల్లు వదిలొచ్చావు. 2 రోజులు ఇక్కడ ఉండనిస్తే నీ తప్పు నువ్వు తెలుసుకుని తిరిగి వెళతావు అనుకున్నాను. కానీ నువ్వు నాతోనే అబద్ధం చెప్పావు. అది కాదు తాతయ్య. ఇంకే విషయంలోనైనా అబద్ధం చెప్పుంటే పోనీలేని వదిలేసి ఉండేవాడిని. కానీ నువ్వు నా మనవరాలి విషయంలో అబద్ధం చెప్పావు. అందుకే నిన్ను క్షమించలేకపోతున్నాను. నా మనవరాలంటే నాకు ప్రాణం. తనకేమైనా జరిగిందంటే నేను తట్టుకోలేను. ఇంకోసారి ఇలాంటిది ఏదైనా జరిగితే మాత్రం ఇంట్లో నేను ఉండనివ్వను. కృష్ణ, ఎందుకింత పిచ్చిదానిలో ప్రవర్తిస్తున్నావు? సడన్ గా నీ మైండ్ ఎందుకు ఇలా మారిపోయింది? తాతయ్య మనసు మార్చి ఇక్కడి వరకు తీసుకురావడానికి మనం ఎంత కష్టపడ్డాం. ఆ కష్టమంతా ఎవరి కోసం? నీకోసమే కదా. ఇంత సాధించిన దాన్ని తాతయ్య నిన్ను మనవరాలుగా అంగీకరించేలా చేయలేనని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు సడన్ గా నీకు నా మీద నమ్మకం పోయింది కృష్ణ? ఇప్పుడు నువ్వు ఇలా ప్రవర్తిస్తే తాతయ్య నిన్ను యాక్సెప్ట్ చేయడం కాదు, నిన్ను నన్ను ఇద్దరిని కలిపి బయటకు గెంటేస్తారు. అప్పుడు నువ్వు కోల్పోయేదేంటో తెలుసా? మీ నాన్న నీ మీద పెట్టుకున్న నమ్మకం. తాతయ్య నిన్ను నన్ను ఇద్దరిని బయటికి గెంటేస్తే అచ్యుతాపురంలో అడుగు పెట్టాలనుకున్న మీ నాన్న ఆశ ఆవిరైపోతుంది. ఇన్నాళ్ళు నువ్వు పడిన ఆరాటం, నీ సంతోషం కోసం నేను చేసిన పోరాటం అర్థం లేకుండా పోతాయి. అసలు నా బ్రతుక్కే అర్థం లేకుండా పోయింది. ప్రాణం పోతుందని తెలిసినా పోయేలోపు ఒక్కసారైనా తాతయ్య చేత ప్రేమగా కృష్ణ అని పిలిపించుకోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు బ్రతుకుతానని తెలిసినా ఆ అనుభూతిని పొందలేకపోతున్నాను. మతి లేకుండా మాట్లాడుకో. ఈ రోజు కాకపోతే రేపైనా వాళ్ళ ప్రేమాభిమానాలన్నీ నీకే దక్కుతాయి. అంతవరకు కొంచెం ఓపిక పట్టు. అలా ఓపిక పట్టే ఇంతవరకు తెచ్చుకున్నాను. నేను పొందగలిగేవి, పొందాలనుకున్నవి అన్నీ నాకు దూరం అయ్యాయి. కృష్ణ, ఏమైంది నీకు? ఎందుకలా మాట్లాడుతున్నావు? నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? తప్పు జరిగింది నీ వల్ల కాదు, నా వల్ల. చావాలనుకున్న దాన్ని వెనక్కి తిరిగి రావడం తప్పు. నాన్నని తాతయ్యని ఒక్కటి చేయడానికి నిన్ను పంపించడం తప్పు. నీ వల్ల నాకు మేలు కలుగుతుందనుకోవడం ఇంకా పెద్ద తప్పు. నువ్వు నాకేం మిగిల్చలేదు కళ్యాణి. ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి తాతయ్య వరకు అందరూ నీ మీదే ప్రేమ చూపిస్తున్నారు. ఆఖరికి నేను ప్రేమించే వ్యక్తి కూడా నిన్నే కోరుకుంటున్నాడు. అందుకే కనీసం నా సొంతం అనుకున్న నా ఫ్యామిలీనైనా దక్కించుకోవాలనుకుంటున్నాను. అది కూడా నాకు దూరం అయితే దేవుడు నాకు ఇచ్చిన ఈ పునర్జన్మకి విలువ లేదు. ఏం మాట్లాడుతున్నావు కృష్ణ? నువ్వు ప్రేమించిన వ్యక్తి నన్ను కోరుకోవడం ఏమిటి? ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? తెలియనట్టు నటించుకు కళ్యాణి. నా మీద జాలి నటించే అర్జున్ నిన్నిష్టపడేలా చేసుకున్నావు. నాకు బ్రతికే అవకాశం లేదని అర్జున్ మీద నాకున్న ప్రేమని నాలోనే దాచుకున్నాను. కానీ ఎప్పుడైతే నాకు క్యూర్ అయిందని తెలిసిందో వెంటనే అర్జున్కి నా ప్రేమని తెలియజేయాలని వెళ్ళాను. కానీ అర్జున్ నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఒకప్పుడు క్యాన్సర్ని దాచుకుని కుమిలిపోయాను. ఇప్పుడు ప్రేమని దాచుకుని కుమిలిపోతున్నాను. ఇప్పుడిప్పుడే
తాతయ్య నిన్ను నేననుకొని ప్రేమని పెంచుకుంటున్నారు. దాన్ని ఆదిలోనే తుంచేస్తే నాకు మంచిది. ఆలస్యం చేస్తే అర్జున్ ప్రేమలాగే అది నాకు దూరం అవుతుంది. దయచేసి నా ఫ్యామిలీని నాకు ఇచ్చేసే కళ్యాణి. లేకపోతే చావుని గెలిచిన నేను జీవితంలో ఓడిపోతాను. ప్లీజ్ వెళ్ళిపో, మా అందరికీ దూరంగా వెళ్ళిపో. ఏంటి కళ్యాణి, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అంత సీరియస్గా ఉన్నావు. ఏం జరిగింది? సర్లే, నేనే నీకు ఫోన్ చేసి ఎప్పుడెప్పుడు కలుద్దాం అనుకున్నాను, కానీ లక్కీగా నువ్వే వచ్చావు. ఎందుకు కలవాలనుకున్నావు? చెప్పు అర్జున్. ఎందుకంటే అది నన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికా? అందుకేనా? నీకెలా తెలుసు? ఎలా తెలుసన్నది పక్కన పెట్టు, కానీ నా గురించి నీకేం తెలుసు? అందంగా ఉన్నానని ప్రేమించావా? నీతో అన్యోన్యంగా ఉన్నాను కాబట్టి అది ప్రేమ అనుకున్నావా? చెప్పు అర్జున్, ఏం చూసి నన్ను ప్రేమించావు? అందంగా ఉన్నావనో లేదా నాతో క్లోజ్గా మూవ్ అవుతున్నావని ప్రేమించే టైప్ కాదు నేను. అయినా ఏదో కారణం చెప్పి అందుకే ప్రేమించాను అంటే నా దృష్టిలో అది ప్రేమే కాదు. ప్రేమ కారణాలుండవు, అది కలుగుతుందంతే. ఆ ప్రేమ ఎప్పుడో నాకు ఒకరి మీద కలిగింది. ఆ విషయం తెలుసా నీకు? నాకు ఆల్రెడీ పెళ్ళయిందన్న విషయం తెలుసా నీకు? నా భర్త చనిపోయాడన్న విషయం తెలుసా నీకు? నీకేం తెలీదు అర్జున్, అందుకే నన్ను ప్రేమించే ధైర్యం చేశావు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీ భర్త చనిపోతే మరి ఆ బొట్టు? ఈ బొట్టు నేను కృష్ణ కోసం పెట్టుకున్నాను. ఆ ఇంట్లో అందరూ నన్ను వాళ్ళ కృష్ణే అనుకోవాలి. పెళ్లి కాని అమ్మాయిలా నటిస్తున్నాను. నేను నమ్మను. నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు, కానీ నా గతం చెప్పాల్సిన బాధ్యత మాత్రం నాకుంది. నేను వంశీ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నా. ఇంట్లో వాళ్ళని కాదనుకుని పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు చెప్పు అర్జున్, నువ్వు నన్ను ప్రేమించడం కరెక్టా? కరెక్టే. నీ గతం విన్న తర్వాత నీ మీద ప్రేమ ఇంకా ఎక్కువైంది కళ్యాణి. అది ప్రేమ కాదు, జాలి. అవన్నీ ప్రేమలో భాగమే. అయ్యో అర్జున్, నీకెలా చెప్తే అర్థమవుతుంది? చూడు కళ్యాణి, నువ్వు చెప్పడానికి ఏమీ లేదు, అంతా నాకు అర్థమైంది. నీకు పిచ్చి పట్టింది అర్జున్. నీకు మంచి భవిష్యత్తు ఉంది, అర్థం చేసుకో. ఆ భవిష్యత్తు నువ్వు తోడుగా ఉంటేనే అందంగా ఉంటుంది. కుదరదు. ఏ ఏ అంటే? ప్లీజ్ అర్జున్, నన్ను విసిగించొద్దు. అయితే నువ్వు పెళ్లి కొప్పుకో. ఏంటి నువ్వు చెప్తే వినవా? నీ మొండితనం నీదేనా? నువ్వెలాగైనా అనుకో, నాకు నువ్వు కావాలి. కానీ నువ్వు కృష్ణకు కావాలి. ఏం నువ్వనేది? కృష్ణ నిన్ను ప్రేమిస్తోంది. అన్నికి ఎవరు చెప్పారు? తనే చెప్పింది. కళ్యాణి, నువ్వంటే నాకిష్టం కళ్యాణి. నిన్ను తప్ప ఇంకెవరిని నేను పెళ్లి చేసుకోను. కృష్ణ కూడా నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోదు. అది తనిష్టం, దాంతో నాకు సంబంధం లేదు. అలాగా? అయితే నా లైఫ్ లో మరో పెళ్లికి చోటు లేదు. అది నా ఇష్టం. దీంతో నీకు సంబంధం లేదు. ఇంకెప్పుడు నన్ను కలిసే ప్రయత్నం చేయకు. నేను నీకు కరెక్ట్ కాదు.
బాయ్. నువ్వెంతో కష్టపడి కృష్ణ ప్రాణాల్ని కాపాడావు. నువ్వు కాదంటే కృష్ణ తట్టుకోలేదు. నువ్వు కాపాడిన ప్రాణాలను నువ్వే తీయకు ప్లీజ్. కళ్యాణి, కళ్యాణి ఇంట్లో లేనట్టుంది. నిజం చెప్పడానికి ఇదే మంచి సమయం. తాతయ్యకి నేనే కృష్ణని అని చెప్పి జరిగిన దానికి క్షమాపణ అడగాలి. తాతయ్య, కాఫీ. అక్కడ పెట్టు. ఏంటి తాతయ్య, నా మీద మీకు ఇంకా కోపం పోలేదా? అలాంటిదేం లేదమ్మా. మరెందుకంత చిరాగ్గా ఉన్నారు? సరే, కోపం పోవాలంటే ఏం చేయాలో చెప్పండి. ఇంకెప్పుడు నాతో అబద్ధం చెప్పకూడదు. అందులోనూ నా మనవరాల విషయంలో అస్సలు చెప్పకూడదు. సరే తాతయ్య, ఇక మీదట అన్ని నిజాలే చెప్తాను. కానీ విని తట్టుకునే శక్తి మీకుందా? చెప్పండి తాతయ్య, నిజం మీరు తట్టుకోగలరా? అసలు నా జీవితంలో అబద్ధం అనే మాటకు తావే లేదు. నేను ఇంతవరకు ఏ సందర్భంలోనూ ఎవరితోనూ అబద్ధం చెప్పలేదు. నాతో కూడా ఎవరు అబద్ధం చెప్పే ధైర్యం చేయలేదు. అబద్ధం కాదు తాతయ్య, నాకు నిజం చెప్పడానికి కూడా ధైర్యం చాలడం లేదు. నిజం చెప్పడానికి భయం ఎందుకు? పర్వాలేదు, చెప్పు. అది అది నువ్వు సంకోచిస్తున్నావంటే దానికి 2 కారణాలుండొచ్చు. ఒకటి, నువ్వు చెప్పేది అబద్ధమైనా అయి ఉండాలి, లేదా అది చెప్పకూడని నిజమైనా అయి ఉండాలి. అదేంటో చెప్పు. మీరన్నట్టు ఇది చెప్పకూడని నిజమే, కానీ చెప్పక తప్పదు. దాస్తే నష్టపోయేది నేనే. మీరు అనుకుంటున్నట్టు కృష్ణ మీ మనవరాలు కాదు తాతయ్య. తను మీ మనవరాలుగా నటించడానికి వచ్చింది అంతే. మీ నిజమైన మనవరాలు ఎవరో కాదు. నువ్వా? నువ్వా నా మనవరాలివి? అవును తాతయ్య, నేనే. అనుకున్నా. హె, నువ్వే నా మనవరాలి అంటావని అనుకున్నా. బాగుందమ్మా, చాలా బాగుంది. లక్ష్మి, రాఘవా, మాధవి, రండమ్మా, అందరూ ఒకసారి రండి. వచ్చి ఇక్కడ జరిగే వింత చూడండి. ఏమైంది నాన్నగారు? కృష్ణ మనందరికీ ఒక గొప్ప సత్యం చెప్తుందట. అదేమిటో వినండి. నేను విని తరించాను, మీరు వింటే ఆనందంతో ఉప్పొంగిపోతారు. అందరూ మనసు పెట్టి మరీ వినండి. చెప్పమ్మా, నీకు నువ్వు సృష్టించుకున్న సత్యమేమిటో అందరికీ అర్థమయ్యేలా చెప్పు. ఏ, చెప్పడానికి సంకోచిస్తున్నావా? లేకపోతే చెప్తే మొహం మీద ఉమ్మేస్తాన్ని భయపడుతున్నావా? నేను చెప్పేది నిజం తాతయ్య. ఛీ, నోర్మోయ్. నిజం అంట నిజం. సిగ్గుండాలి అనడానికి. మనిషివేనా నువ్వు? నోరు తెరిస్తే అబద్ధాలేనా? నిజమన్న మాటే రాదా నీకు? చదువుకున్నదానివేగా, సంస్కారం తెలీదా? అసలు ఏమైంది నాన్నగారు? ఏమైందా? మన కృష్ణ స్థానంలోకి తను రావాలనుకుంటుంది. మన కృష్ణ మనకు దూరం చేసి. నేను చెప్పింది నిజం తాతయ్య. చాలు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనంత మూర్ఖుని కాదు. కృష్ణ నా మనవరాలు కాదని నువ్వు చెప్పినంత మాత్రాన నమ్మేస్తాను ఎలా అనుకున్నావు పిచ్చిదాన? కృష్ణ నా ప్రాణం.
దాన్ని నా నుంచి దూరం చేయడం నీ వల్ల కాదు. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? అసలు నీకేం కావాలి? ఉన్న సమస్యలన్నీ తీరి మేము సంతోషంగా ఉంటున్నాం. అది ఓర్వలేకే ఇలా చేస్తున్నావా? అంతే అయి ఉంటుంది నాన్నగారు. లేకపోతే ఇన్ని అబద్ధాలు ఎందుకు ఆడుతుంది? నిన్నలా ఈ రోజు ఇలా, ఈ పిల్లకి ఇలా అలవాటైనట్టుంది. ఇంకా మాటలు అనవసరం. వెంటనే ఈ అమ్మాయిని ఇంట్లోంచి పంపించేయండి, లేకపోతే ఇంట్లో మళ్ళీ గొడవలు జరుగుతాయి. అవును రాఘవ, ఏదో గొడవ జరిగి సుమిత్ర ఇంట్లోంచి వచ్చేసిందిలే పాపం అనుకున్నా. కానీ ఇప్పుడు అర్థమవుతోంది, అక్కడ కూడా ఇలాంటిది ఏదో చేసి వాళ్ళు గెంటేస్తే వచ్చేసి ఉంటుందని. ఈ అమ్మాయి సామాన్లు బయటపడే. అలాగే నాన్నగారు. తాతయ్య, నా మాట నమ్మండి. నేను చెప్పేది నిజం. నేనే మీ మనవరాల్ని. ఆపు, మాటలతో నువ్వు వినేలా లేవు. పద. తాతయ్య, నేను చెప్పేది నిజం తాతయ్య. నన్ను నమ్మండి తాతయ్య. కృష్ణ, కృష్ణలే. తాతయ్య, ఏం జరిగింది? నువ్వేమో తన మీద కనికరం చూపిస్తున్నావు, తను మాత్రం కడుపు మంటతో నీ గురించి నోటికొచ్చినట్టల్లా వాగుతోంది. అసలేమైంది తాతయ్య? నాకేం అర్థం కావడం లేదు. ఈవిడి గారు ఏమంటున్నారో తెలుసా? నువ్వు నా మనవరాలు కాదట, తనే అసలైన మనవరాలట. ఐదు నిమిషాలు నువ్వు ఇంట్లో లేకపోయేసరికి నీ స్థానాన్ని లాక్కోవాలని చూసింది. తనకు నువ్వుంటే కుళ్ళు కృష్ణ. అందుకే ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నీ మీద ఏదో ఒక అబద్ధం చెబుతూనే ఉంది. కాలు బెణికిందని అబద్ధం చెప్పినప్పుడే హెచ్చరించాను, మళ్ళీ ఇంకోసారి ఇలాంటి జరిగితే ఇంట్లోంచి గెంటేస్తానని. ఈసారి ఏకంగా నువ్వు నా మనవరాలే కాదని చెప్తోంది. ఇంకా ఈ పిల్లని ఇంట్లో ఉండనిస్తే నీ మీద ఇంకెన్ని అబండాలు వేస్తుందో. ఇన్నాళ్ళు నా మూర్ఖత్వంతో నిన్ను దూరం చేసుకున్నాను. ఇప్పుడు నిన్ను ప్రేమగా చూస్తుంటే ఈవిడ గారు వచ్చి మళ్ళీ నిన్ను నాకు దూరం చేయాలని చూస్తోంది. నేనేం పాపం చేశానని ఆ దేవుడు నాకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నాడో అర్థం కావడం లేదు. ఇదిగో జరుగు, చూడు, ఆ రోజు నువ్వే నా మనవరాల గురించి అన్ని నిజాలు చెప్పి నేను ఆమెను అంగీకరించేలా చేశావు. ఈ రోజు నేను ఆమె మీద ప్రేమ చూపిస్తుంటే నువ్వెందుకు తట్టుకోలేకపోతున్నావో తెలుసా? నువ్వు ఇలాంటి కుటుంబం కావాలనుకుంటున్నావు కాబట్టి, తను పొందే ప్రేమ నీకు దక్కాలని ఆశపడ్డావు కాబట్టి. ఇన్నాళ్ళు కృష్ణ ఇంట్లో లేదు కాబట్టి నువ్వు వచ్చినప్పుడల్లా మేము నీ మీద చూపించిన ప్రేమ నీకు గొప్పగా కనిపించింది. కానీ ఇప్పుడు నీ కళ్ళ ముందే కృష్ణ అంతకంటే గొప్పగా ప్రేమాభిమానాలు పొందుతుంటే చూసి తట్టుకోలేకపోయావు కదా. ఎలాగైనా కృష్ణ అడ్డు తొలగించుకుంటే మా అందరి ప్రేమ నీకు శాశ్వతంగా దక్కుతుందని నీ ఆలోచన, అంతేగా? నీకు మా ప్రేమ ఆప్యాయతలు కావాలనుకుంటే పంచడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. కానీ దానికోసం కృష్ణ నా మనవరాలు కాదని ఇంకొకసారి అన్నావో నాన్నగారు, ఏమైంది నాన్నగారు? కృష్ణ, డాక్టర్ ఫోన్ చేయి. ఆగు, నువ్వెక్కడికి? చేసింది చాలు. మర్యాదగా అవి తీసుకుని వెళ్ళిపో, లేకపోతే మెడ పట్టుకుని బయటికి గెంటాల్సి వస్తుంది. వెళ్ళ.
అర్జున్, ఏంట్రా అదోలా ఉన్నావు? ఏం లేదమ్మా. రే, అమ్మతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటావు? చెప్పరా, ఏం జరిగింది? అమ్మా, కృష్ణ నన్ను ప్రేమిస్తుందమ్మా. తెలుసు. తెలుసా? మరి నాతో ఎందుకు చెప్పలేదమ్మా? నేనెలా చెప్తాన్రా? ఎవరి ప్రేమ గురించి వాళ్ళు చెప్పుకోవడమే మంచిది. అయినా తన ప్రేమ గురించి నీతో చెప్పమని ఆ రోజు కృష్ణని నేనే నీ దగ్గరికి పంపించాను. చెప్పలేదా? ఆ రోజు కృష్ణ నా దగ్గరికి వచ్చింది తన ప్రేమ విషయం చెప్పడానికా? అవునరా, అలా అడుగుతున్నావేంటి? అంటే తను నీతో చెప్పలేదా? లేదమ్మా. కృష్ణ నాతో ఆ విషయం చెప్పేలోపే నేను కళ్యాణిని ప్రేమిస్తున్నట్టు చెప్పాను. అక్కడే పొరపాటు జరిగిందమ్మా. తను ప్రేమలో ఓడిపోవటానికి కారణం కళ్యాణి అని కృష్ణ కళ్యాణి మీద ద్వేషం పెంచుకుంది. కృష్ణ కళ్యాణి మీద ద్వేషం పెంచుకోవడం ఏంట్రా? అవునమ్మా. కృష్ణ అచ్యుతాపురం వెళ్ళటానికి కారణం తన వాళ్లతో కలిసి ఉండాలనుకోవటం కోసం అని మనం అనుకున్నాం. కానీ అసలు విషయం ఏంటో తెలుసా? నేను కళ్యాణిని ప్రేమిస్తున్నానన్న విషయం తనతో చెప్పినందుకు.